బాపట్ల జిల్లా భీమవరంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేశంలో టీడీపీ అత్యంత బలమైన పార్టీగా అవతరించిందని ఆయన కొనియాడారు. కోటి సభ్యత్వాలు కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీగా టీడీపీ ఘనత సాధించిందన్నారు. తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చిన నేత ఎన్టీఆర్ అని మంత్రి కొనియాడారు. చాలా మంది తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టాలని చూశారు. 85లో ఒకసారి ఒక రూపంలో వచ్చి దెబ్బకొట్టాలని చూసి వాళ్ళు దెబ్బతినిపోయారు. తర్వాత ఒక మనిషి వాళ్ళ కుటుంబంలో దూరి దెబ్బకొట్టాలని చూస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఆ రోజు ఏ విధంగా కాపాడుకున్నామో మనందరం తెలిసింది. అదేవిధంగా మొన్న ఈ మధ్యకాలంలో గడిచిన 5 సంవత్సరాల్లో మన నాయకుడిని జైల్లో పెట్టి అవమానించి అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టి కార్యకర్తల్ని కేసులు పెట్టి దెబ్బకొట్టాలని చూస్తే మళ్ళీ ఉవ్వెత్తున ఎగిసిపడి ఇవాళ ఎదురోడికి 11 సీట్లకి పరిమితం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. దేశం ఏ మూలకెళ్ళినా నేను తెలుగుదేశం పార్టీ మనిషిని సభ్యుడిని అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అది తెలుగుదేశం పార్టీ అంటే. అందుకే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వచ్చినా సరే ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలవాలి. కష్ట సమయాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని కార్యకర్తలే అండగా ఉండి తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చారనే ఉద్దేశంతో ప్రతిసారి కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా కార్యకర్తలతో మాట్లాడుతున్నారు.